కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం ఉక్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఓం అస్మద్గురుభ్యో నమః. తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. మాస్టర్ గారి యొక్క దివ్య ఆశీస్సులతో, ఆయన అనుగ్రహంతో మరల మనం ఈ కాకినాడ నగరంలో గురు పూజ మహోత్సవములు అనే సందర్భంలో మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఈరోజు వామన జయంతి, చాలా పుణ్యదినం. అంటే పరమాత్మ సకల లోక అధినాథుడైనటువంటి పరమాత్మ వామనుడుగా, అంటే చాలా చిన్నవాడుగా ఆవిర్భవించి తర్వాత 3 అడుగుల్లో త్రివిక్రమత్వాన్ని పొందినటువంటి, సాధించినటువంటిది, చూపించినటువంటిది అటువంటి పుణ్యదినం. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అని మనకి వేదంలో సూక్తల్లో 3 పదములు, 3 అడుగులు. ఆ 3 అడుగుల్లో మొత్తం అంతటినీ కూడా కొలిచాడు. అంటే 1 అడుగుతో భూమిని, అంటే భౌతికమైనటువంటి లోకాన్ని, ఇంకో అడుగుతో దీనికి పైనటువంటి లోకాలని, ఆ పైన ఉన్నటువంటి దాంతో నాది అనబడేటువంటి సమస్తాన్ని ఆయన ఆక్రమించాడు. అందుకని త్రివిక్రమ అవతారం అంటారు. అటువంటి అవతార తత్వం, దాన్ని ధ్యానం చేస్తే మనలో కూడా, మనలో ఉన్నటువంటి కోశాలు, భౌతికమైనటువంటిది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆ పైనటువంటి కోశాలు అన్నీ కూడా వాటి యందు స్వామిత్వం కలుగుతుంది. అయితే దానికి మనం చేయవలసినటువంటిది సాధన ఏంటంటే, మొదట గురువు సమర్పణ చెందడం. అక్కడే ఉన్నది అంతా కూడా. అంటే గురువు సమర్పణ చెందడం అంటే
మన సంసిద్ధత అనేటువంటిది. గురువు అనేటువంటిది సూర్యుడు వంటి వెలుగు. అంటే సూర్యుడి నుంచి ఎలా అయితే కిరణాలు మనని ప్రసరిస్తాయో లోకాలన్నింటికీను, అలాగే గురువు అనేటువంటి సూర్యుడి ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అది ప్రసరించాలి మనమే కూడా. అంటే మన సంసిద్ధత అనేటువంటిది అవసరం. అది మన యొక్క నిత్యమైనటువంటి సాధనలో భాగం. అంటే సూర్యుని ఉపాసన చేయాలి అన్నారు. సూర్యుని ఉపాసన చేయడం అంటే ఎలాగా? అసలు ఉపాసన అంటే ఏమిటి? ఉపాసన అంటే ఆస. అంటే సమీపే, దగ్గరగా, ఆస అంటే వండుట అని. ఎవరికి దగ్గరగా ఉండడం అంటే పరమాత్మ అయినటువంటి వాడికి. అంటే అందరికీ కూడా మనకి బాగా దగ్గరగా ఉండేది ఎవరు? మనకు బాగా దగ్గరగా ఉండేది ఎవరంటే మనం బయట చూస్తూ ఉంటాం. బయట ప్రపంచంలో ఎవరు మన దగ్గర వాళ్ళు, ఎవరు మనకు దూరం వాళ్ళు, ఇటువంటి దృష్టితో చూస్తూ ఉంటాం. అందుకనే చూసారు, ఇవాళ మనం ఇందాక డైలీ మెడిటేషన్స్లో ఓ మెడిటేషన్ చదువుకున్నాం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్స్లో మనం భగవంతుని అనేటువంటిది అందరికంటే మన దగ్గరగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనం లోపలంటూ నడిపించేటువంటి వాడిని పొందాలంటే మన సాధనలో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చారు, డు నాట్ లిజన్ వాట్ ది వరల్డ్ సేస్. అంటే లోకం అనే పలుకులతో నీకేం పని లేదన్నారు. అందరూ ఏమంటున్నారు ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అందరూ మన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది. అయితే మన గురించి ఏం చెప్తున్నారు అనేటువంటిది, లేదా మన్ని విమర్శిస్తున్నారా, మన్ని ఏమంటున్నారు, ప్రపంచం మన చుట్టూ ఉన్నటువంటి లోకం, మన చుట్టూ ప్రపంచం అని. ఈ సాధనలో మొదలుపెట్టండి, డు నాట్ లిజన్ వాట్ ది వరల్డ్ సేస్. వాళ్ళు ఏం అంటున్నారో అది కాదు వినవలసిందే అన్నారు. అదేమిటండి? వాళ్ళ చుట్టూ ఉండి అంటుంటే మనం వినకుండా ఎలా ఉంటాం? అలా వింటున్నామంటే అర్థం ఆ వ్యక్తుల్ని మాత్రమే మనం చూస్తున్నామని అర్థం. మనం చూడవలసింది ఆ వ్యక్తుల రూపంలోంచి వ్యక్తమవుతున్నటువంటి లోపలటువంటి పరమాత్మని. అందుకని ఏమన్నారంటే లిజన్ టు వాట్ ఇట్ నీడ్స్. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలంటే, అంటే ప్రపంచంతో, మన చుట్టూ మనకు కనిపించేటువంటిది బాహ్య ప్రపంచం. ఆ బాహ్య ప్రపంచం వైపు మన దృష్టి ఉన్నప్పుడు మనం ఎలా మెలగాలి అంటే లిజన్ టు వాట్ ఇట్ నీడ్స్. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, మనతో ఉన్నటువంటి వాళ్ళకి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి నీడ్స్ అంటే వలసినటువంటివి, వాళ్ళకి కావాల్సినటువంటివి, అవసరమైనటువంటివి. వాళ్ళకి ఏది అవసరమో మన నుంచి భగవత్ సమర్పణగా చేయడం తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని వినడం కాదు అన్నారు. అంటే వాళ్ళ వ్యక్తుల్ని వినడం కాదు, వ్యక్తులలో నుండి, వాళ్ళ హృదయంలో నుంచి వచ్చేటువంటిది ఉందే, లిజన్ టు ఇట్స్ హార్ట్, నాట్ ఇట్స్ టంగ్. మనం ప్రపంచంలో అందరితోనూ డీలింగ్, అందరితో వ్యవహారంలో ఉన్నప్పుడు, అంటే యోగ సాధన అంటే అర్థం మనం ఎవరితో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని తలుపేసి కూర్చొని చేసేటువంటిది కాదు యోగ సాధన. మనతో నిత్య జీవితంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం దాని యందు మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ వీటి యందు ఉంది సాధన అనేటువంటిది. అందుకు కావలసినట్టుగా మనకు కావాల్సినట్టు మార్పు రావడం కోసం మనం రోజు గురు స్మరణ చేసి ప్రేయర్ చేసుకోవడం. ఎందుకంటే అందుకోసం మన మాస్టర్ గారి ప్రేయర్ ఎందుకు చేసుకోవాలి?
రోజు పైగా 6 గంటలకే ప్రేయర్ ఎందుకు చేసుకోవాలి, పొద్దున సాయంత్రం అసలు ప్రేయర్ ఎందుకు అంటే మనకి సాధన కోసం. అంటే మన బాహ్య ప్రపంచం వైపుకి మన దృష్టి ఉంటుంది, ఉండాలి. మన అలా ఎందుకు ఉండాలి అంటే ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి సమర్పణగా మనం ఏం చేయవలసింది, వాళ్ళకి ఏది అవసరమో అనేటువంటిది ఇండికేట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర నుంచి ఏ సేవ వాళ్ళకి చేయాలనేటువంటిది మన ద్వారా పొందవలసినటువంటిది అడిది దాన్ని తెలుసుకుని అది చేయడం తప్ప అంతకు మించి వాళ్ళ పలుకులు అది ఎందుకు అది కూడా చెప్పారు. లిజన్ టు ఇట్స్ హార్ట్ నాట్ ఇట్స్ టంగ్. వాళ్ళ హృదయం నుండి వచ్చేటువంటి దాన్ని వినండి కానీ వాళ్ళ నాలుక మించి వచ్చేటువంటి దానికి వినకండి అన్నారు. ఇది విచిత్రమైనటువంటి మెడిటేషన్ మాస్టర్ గారు ఇచ్చింది. ఎందుకని కారణం కూడా చెప్పారు. ఇట్స్ టంగ్ కన్ఫ్యూజెస్ యూ. వాళ్ళ వాక్కు నుంచి ఎదుటి వాళ్ళు మాట్లాడేటువంటిది మాత్రమే విన్నామనుకోండి, దానివల్ల మనం పొరపాటు పడతాం. ఎందుకంటే దానివల్ల మనలో రాగద్వేషాలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి. మనకు అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి రాగము, ద్వేషము. భగవద్గీతలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఏ కారణం చేత మానవుడు పాపం అనేటువంటి దాన్ని చేస్తున్నాడు, పాపం అనేటువంటి ఆచరిస్తున్నాడు? మానవుడి చేత పాపం ఆచరింపజేసేటువంటి పెద్ద శక్తి ఏమిటి అని కృష్ణుడిని ప్రశ్న వేస్తాడు. అంటే ఏదో ఒకటి మరి ఏమిటి చేస్తుంది మన అలాగా చేస్తుంది, మనం ఉరికొలుపుతోంది. ఈ పాపం చేయకూడని పనులు చేయడం, ఆలోచించడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం మనం? మన చేతిలో చేయించేది ఎవరు? అవి చేయడం మళ్ళీ దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించడం ఇవన్నీ కూడా ఎందుకు ఇలా వస్తున్నాయంటే కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ కృష్ణుడు చెప్పినటువంటిది. మనకి తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనే త్రిగుణాత్మకమైనటువంటిది సృష్టి అంతా. దానివలన రజోగుణం అనేటువంటిది ఒకటి ఉంది. అయితే రజస్తమో గుణం పనికిరావసలు తీసేసి సత్వగుణంలోనే ఉంటాము. సత్వగుణం అనగా వేరే గుణం కాదన్నారు మాస్టర్ గారు. రజస్తమో గుణాల యొక్క బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని సత్వం అంటారు. సత్వం అంటేనే బ్యాలెన్స్. అయితే రజోగుణం తమోగుణం ఎందుకండి భగవంతుడు సృష్టించాడు అంటే, అసలు సృష్టించాలంటే రజోగుణం ఉండాలి. రజస్తమో గుణాలు లేకపోతే సృష్టి ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఇలాంటివన్నీ ఆ సత్వగుణంలోనే ఉంచచ్చు కదా అంటే, నీ మాత్రం తిరిగితే భగవంతుడికి ఉన్నాయి. నువ్వు సజెస్ట్ చేయక్కలే భగవంతుడికి. నువ్వు అందులో వాడు ఏం చెప్పాడో చెయ్యి, కానీ ట్రై టు సజెస్ట్ బెటర్ థింగ్స్ టు గాడ్ అన్నారు మాస్టర్. భగవంతుడు నువ్వు సజెస్ట్ చేయడం ఎందుకు? ఒక ఎవడో ప్రశ్న వేసేట మాస్టర్ గారిని. ఆయన యూరోప్లో ఒక చోట ఆయన చెప్తుంటే ఈ సృష్టికి కారణం ఏమిటి ఇవన్నీ మాస్టర్ గారు చెప్తున్నారు. చెప్తుంటే వాడు ప్రశ్న వేశాడు, ఏమండి భగవంతుడు అనేటువంటి వాడు సృష్టిలో మంచివాళ్ళని చెడ్డవాళ్ళని వీని అవని ఇవన్నీ ఇలా రకాల కన్ఫ్యూజన్ ఎందుకు సృష్టించాడు? అందరినీ మంచివాళ్ళ కింద సృష్టించి చేయొచ్చు కదా, అంత మంచిగా ఉండేది చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని ప్రశ్న వేస్తే మాస్టర్ గారు దాన్ని చెప్పారు. నాయన దీనికి కారణాలు ఇవి, భగవంతుడి సృష్టిలో ఇవి ఉంటుంది, ఎందుకంటే రజో గుణం తమో గుణం ఇవన్నీ కూడా లేకుండా అవ్వదు ఇవన్నీ. అలా మాస్టర్ గారు వివరించి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయన నేను సాటిస్ఫై కాలేదు మీరు చెప్పిన దానికి. అసలు భగవంతుడు సృష్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఎందుకు అలా సృష్టించడం? మళ్ళీ మొండిగా ప్రశ్న అనమాట. అసలు సృష్టించేప్పుడే సరిగ్గా సృష్టించచ్చుగా, ఈ తేడాలన్నీ ఎందుకు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు గొప్పవాళ్ళు లేనివాళ్ళు ఉన్నవాళ్ళు ఇన్ని రకాలైనటువంటి తేడాలు సృష్టించి మళ్ళీ వాటి కోసం తండాలు పడి ఇవన్నీ ఎందుకు అని చెప్తే 2-3 సార్లు చెప్పినవాడు ఆయన అడిగిన ఆయన
మీరు సరిగ్గా అర్థమయ్యేది చెప్పండి, సాటిస్ఫై అవ్వట్లేదు అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, నాకు ఇప్పుడు అర్థమైందో నీ ప్రశ్న, ఇప్పుడు చెప్తా అన్నారు మాస్టర్ గారు. ఇప్పుడు నాకు సరైనటువంటి ఆన్సర్ నాకు వచ్చింది, అర్థమైంది, ఇప్పుడు చెబుతాను వినన్నారు. అంటే ఏమిటో అనుకున్నాడు ఆయన. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, భగవంతుడు చిన్న పొరపాటు చేశాడు అన్నారు. సృష్టించేప్పుడు చిన్న పొరపాటు జరిగిందో అన్నారు. అనుకున్నాడు ఆయన. అప్పుడు చెప్పారనమాట, ఆయన సృష్టించేప్పుడు నువ్వు పక్కన లేకపోవడమే పెద్ద పొరపాటు, నువ్వు కనుక వండుంటే ఎలా చేయాలో అనేటువంటి నువ్వు చెప్పుంటే ఆయన అలా చేసుంటే ఇది బాగుండేది, నువ్వు అప్పుడు లేవా ఏం చేస్తాం మనం అన్నారు. అప్పుడు నోరు మూసుకున్నాడు. లేకపోతే అది చెప్పినా కూడా వినకుండా సత్యప్రశ్న అనమాట అది. భగవంతుడు అలా ఎందుకు సృష్టి చేయాలంటే నువ్వేమిటి చెప్పడానికి. అందుకని నువ్వు పక్క నుండి చెప్పు ఉండాల్సింది, మరి నువ్వు ఇంత తెలియగలవాడు పక్కన అప్పుడు ఎందుకు లేవన్నారు. అప్పుడు నోరు మూసుకున్నాడు. అందువలన ఎందువలన మనం పొరపాటు చేస్తాం, ఆ మానవుడు ఎందువల్ల పొరపాటు చేస్తాడు, ఎందువల్ల పాపాచరణం జరుగుతుంది అని అర్జునుడే వేశాడు. ఎందుకంటే ఈ ప్రశ్నలు మనకు వచ్చే ప్రశ్నల్ని మన కోసం అర్జునుడే ముందు వేసేసాడు. ఎప్పుడో 5000 సంవత్సరాల ముందు అర్జునుడు వేసేయడం, వీటన్నిటికీ ముందే ఆన్సర్ భగవంతుడు చెప్పేయడం, ఇవన్నీ అయిపోయాయి. ఎంత అదృష్టం చూడండి, ముందుగానే మనకి రాబోయేటువంటి వాడు అన్నిటికీ సమాధానం చెప్పి ఎలా ఉండాలో చెప్పాడు. కానీ మనం అంత గొప్పవాళ్ళం అంటే ఆ చెప్పినటువంటి దాన్ని ఒకరోజు కూడా తెలిసి చూడం, అంత గొప్పవాళ్ళం మనం. సొల్యూషన్స్ అనేటువంటి భగవంతుడు ఇచ్చినప్పటికీ మనం ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటి మీద ఉంటాం, కానీ ఇచ్చిన సొల్యూషన్ ముందే ఇచ్చాడు భగవంతుడు. దాన్ని హాయిగా చేసేద్దాం అంటే అది చేయం మనం. సాధన అంటే ఏమిటి? అందుకని కామము క్రోధము అనేటువంటివి, కామం అంటే కావాలి అనేటువంటిది డిజైర్, దేని గురించి అయినా సరే ఇది ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి అనేటువంటి. రెండోది మనం అనుకున్నట్టు ఉండకపోతే నెక్స్ట్ స్టెప్ దానివల్ల వచ్చేటువంటిది ఏమంటే క్రోధం. మనం అనుకున్న పని జరగకపోతే, నేను అనుకున్న జరగటం లేదు అని కోపం వస్తుంది మరి ఎవరి మీద. రోజు మన ఈ రెండు ఉంటాయి మన లోపల, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఇది రజోగుణం అనేటువంటి దానివల్ల పుడుతూ ఉంటాయి. వీటి వల్ల వాడి యొక్క మనస్సులో జరిగేటువంటి దీనివల్ల వాడు ఈ అక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సిన్ అన్నాడు భగవంతుడు సృష్టిలో మానవుడు. అందుకని దాన్ని పోగొట్టుకోవాలంటే మళ్ళీ వాడు సాధన చేసుకోవాలి. అయితే ఆ రెండు లేకుండా పోవాలి, ఆ రెండు లేకుండా పోవు, ఆ రెండు ఉంటేనే సృష్టి ఉంటుంది. దాని మాస్టర్ గారు మంత్రా స్క్రిప్చర్ అనేటువంటి దాంట్లో భగవద్గీతకి ఆంగ్లంలో ఇచ్చినటువంటి రహస్య ప్రకాశంలో ఇచ్చారన్నమాట. ఈ సృష్టి అనేటువంటిది ఒక కంబస్టివ్ ఇంజిన్ అన్నారు. ఒక మిషన్ ఉంటుంది, ఒక కంబస్టిన్ మిషన్ పనిచేస్తుంటే దానిలో కంబస్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది జరిగేప్పుడు ఏమవుతుంది, స్మోకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక యంత్రం పనిచేస్తూ ఉంటే దాంట్లో స్మోక్ వస్తుంది, దాంట్లో ధూళి వస్తుంది, దాన్ని తుప్పు వస్తూ ఉంటుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది? ఇది రాకుండా కుదరదు. అది పని చేయాలంటే అది వస్తుంది. బై ప్రోడక్ట్స్ అన్నారు. దీస్ ఆర్ ది బై ప్రోడక్ట్స్. ఈ కామక్రోధాలు అనేటువంటివి బై ప్రోడక్ట్స్ మనలో. ఎందుకంటే మనం సృష్టిలో మనం జీవులను సృష్టింపడ్డాం. మనలో జరిగేటువంటివి నిత్యం జరిగేటువంటి వాటిలో ఈ కామక్రోధాలు అనేటువంటివి. మరి ఎలాగండి అన్నారు. ఏం లేదు, ఎలాగేమది, రోజు ఎప్పటికప్పుడు తుడుచుకోవడం చేస్తూ ఉండాలి నాన్న. మన రోజు అద్దం చూసుకుంటాం. అద్దం ఎందుకు చూసుకుంటామంటే, అద్దం చూసుకుంటే మనం ఎలా ఉన్నాం అనేటువంటి మనం ఏం చేసుకోవాలి చూడాలని మనం అద్దం చూసుకోవాలి కదా. భగవంతుడు అద్దం లాంటి వాడు అన్నారు. భగవంతుడు అద్దం లాంటి వాడు ఎందుకన్నారు? అదేమిటంటే, అద్దంలో చూసుకుని మన మొహాన్ని మనం అలంకారం చేసుకోండి, కానీ అద్దాన్ని చేయం కదా. కానీ ఆ అద్దం మీరు డస్ట్ పట్టినప్పుడు మన మొహం చూసుకుంటే మనకి భయంకరంగా అనిపిస్తుంది మనకే. అందుకని ఏం చేసుకోవాలి, ముందు అద్దాన్ని తుడుచుకోవాలి. ఈ డస్ట్ ఎందుకు అని నువ్వు అన్ని బంధించి కూర్చున్నా డస్ట్ పడుతుంది. మనం చూస్తున్నాం కదండి.
మన తలుపులన్నీ వేసేసుకుని ఏసీ వేసి కూర్చున్నా ఇంట్లో డస్ట్ పడుతుందా పట్టట్లేదా? ఇవన్నీ వేసి కూర్చున్నాడు మన ఇంట్లో తుడుచుకోక్కర్లేదని ఉంటుందా ఎక్కడైనా? నువ్వు ఎన్ని వేసి కూర్చున్నా లోపల పడుతుంది. అలాగే మనలో కూడా మనం ఎన్ని వేసి కూర్చొని లోపల నుంచి పనిచేస్తూ ఉండగా దీన్ని డస్ట్ పడుతూ ఉంటుంది మన మనస్సుకి. మన మనస్సు అద్దం లాంటి సర్ఫేస్, ఒక స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఈ డస్ట్ అంతా పడుతూ ఉంటుంది. దీన్ని రోజు తుడుచుకోవడమే మనం చేసేటువంటి సాధన. అదే మనం ప్రేయర్ మొదలైనటువంటిది. ఎందుకని మనం రోజు ప్రేయర్ చేసుకోవాలంటే ఈ డస్ట్ తుడుచుకోవాలి. తుడుచుకోకపోతే మన మొహం మనకి భయంకరంగా మనకు కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ థింగ్. అందుకని రోజు మనకి చిన్నప్పుడే మనకి కొన్ని మంచి ఇవి నేర్పేవారు పూర్వం. ఇప్పుడు మన స్కూల్లో మనకి విద్య కదా మనం నేర్చుకునేది. ఇప్పుడు అందుకని నేర్పట్లేదు. ఏమిటది? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా. నువ్వు పవిత్రంగా నువ్వు అన్నీ అంత చక్కగా నువ్వు క్లీన్గా ఉన్నప్పుడు ఉండాలి. అది ఎప్పుడు కూడా ఉండాల్సిందే. కానీ ఒక్కోసారి రెడీగా క్లీన్గా లేవు, ఏ కారణం చేతేనా. అయితే అపవిత్ర పవిత్రోవా, ఈ రెండులో ఎలా ఉన్నా సరే సర్వావస్థాం గతోపివా, ఏ రకంగా నువ్వు అన్నీ అంటే గోడ అప్పుడే నిద్ర నుంచి లేచావో అదప్పుడే ఏదైనా సరే మనకు ముందు రోజు చేసుకోవాల్సినటువంటి 2 పనులు ఉన్నాయి. ఏమిటంటే బాహ్య ఆభ్యంతర శుచి అని. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. బయట లోపల కూడా శుచి అనేటువంటిది రోజు తోముకోవాలి మనం. అందుకే మన శరీరానికి రోజు కూడా చక్కగా దాన్ని స్నానం చేసి మనం చేసుకుంటూ ఉండాలి. అయితే బయట శరీరానికి చక్కగా క్లీనింగ్ చేసుకోవాలి. కానీ అంత మాత్రం చేసి చాలదు. బాహ్యమైనటువంటి చేస్తాం మనం, దానికి బ్రహ్మాండం ఇవన్నీ చేస్తూ ఉంటాం. వీడికి అన్ని పూసుకుంటూ అవి చేసుకుంటూ, ఇవి కాదు. ఆభ్యంతరం మన లోపల ఉందే మన మనసు, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకుని వదిలేస్తే చాలదు. అందుకని బాహ్య ఆభ్యంతర శుచి ఎలా అవుతుంది? బయటంటే నీళ్ళు పోసుకుంటాం, అది చేసుకుంటాం, తుడుచుకుంటాం, చేస్తాం, అవి పూసుకుంటాం. లోపల ఏం చేస్తావు నీళ్ళ? ఎందుకంటే బయట కంటే లోపల ఎక్కువ దోషం ఉంది. ఎందుకుంది? మనం బయట చెమట పడితే తుడుచుకుంటాం, ఇదే చేస్తాం. లోపలేముంది? లోపలే పడుతుంది అసలు, ఎక్కడికి? మనస్సుకి. అస్సలు రహస్యం అది. అందుకనే హ్యానుమన్ గారు హోమియోపతి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, వ్యాధి అనేటువంటిది భౌతిక శరీరం మీద ఎక్కడా ఉండదురా, లోపల ఉంటుంది అన్నాడు ఆయన. బయటనుంటే దాన్ని నువ్వేమైనా చేస్తావా, లోపల దాన్ని ఏం చేయాలో తెలియకపోతే అది ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అదేంటంటే లోపల ఉండడం ఏమిటండి అంటే మనస్సుని తెలుస్తూ ఉంటుంది. దానికి ఒక పేరు పెట్టాడు ఆయన హ్యానుమన్ గారు, సోరా అని. సోరా అంటే ఇచ్ డిసీజ్ అన్నాడు. అంటే దురద పుట్టించేటువంటి రోగం అన్నాడు. దురద అన్నమాట. ఇదేనా అంటే ఇదే కాదు. నీకు శరీరం ఎక్కడైనా దురద పుట్టితే గోక్కుంటే పోతుంది, కాసేపు సమ్మగా ఉంటుంది, గోక్కుంటే కాస్త దురద తగ్గుతుంది. నీ మనసుకు దురద పెడుతుంది, ఎట్లా గోక్కుంటావు? ఈ మనస్సును దురద పెడుతూ ఉంటుంది లోపల. ఈ మనస్సుకి పెట్టే దురదే ప్రమాదం సోరా అంటే. అది బయటికి పోతే మనకి ఇబ్బంది లేదు, అదంతా లోపల వేసుకుని ఉంటాం, దానివల్ల మన రోగాలు వచ్చేది. బయటికి పోవాల్సిన దాన్ని లోపల పెట్టి లాక్ చేసుకుంటే ఎలా అవుతుంది? ఈ గిస్ట్లు ఇస్తే అంత లోపల ఉంటాయి. అంటే ఈ మామూలు మనం పీల్చేటువంటిది ఇవే కాదు, ఇది పర్వాలేదు, దీన్ని మనం ఎలా చేస్తాం? లోపల మనస్సు అక్కడుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకని అదే చెప్పాడు, రజోగుణ సముద్భవం అని. కామ క్రోధములు అనేటువంటివి ఉన్నాయో అవి మనస్సులో పట్టుకుంటాయి. రజోగుణం అనేటువంటి దానివల్ల వస్తాయి. దానివల్ల మనకు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ లోపల మనస్సులో గోకుతూ ఉంటుంది. మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళకేం పని లేదా నీ గురించి అనుకోవడానికి అన్నారు మాస్టర్. వీడు నిరంతరం అదే గోలన్నమాట. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ. వాడు ఎవడో ఏం చేశాడంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే గురువుగారు, అవతల వాళ్ళు మనసులో మన గురించి ఏమనుకుంటున్నా తెలుసుకునేటువంటి మంత్రం ఎవరైతే చస్తావరా విధవ నీకు ఎందుకు లేనిపోయిందన్నాడు గురువుగారు.
నీకెందుకు అంతాను? నువ్వేదో సాధన చేసుకుని ఏడవకుండా అవతల వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటిది ఎందుకు తెలుసుకోవడం? చస్తావు, ఏం లేకుండానే బీపీతో వస్తున్నావు, నువ్వు ఇంకా అదేదో తెలిస్తే చస్తావు అంటే వెళ్ళలేదు వాడు. సరే వీడి పని ఇలా ఉన్నా సరే కాసేపు ఇస్తాను, శాంపుల్ ఇస్తాను చూడమన్నాడు అని సరే అని వాడికి ఇచ్చాడు. అది తీసుకుని ఇంట్లోకి వెళ్ళంగానే వచ్చాడు, దరిద్రం ఏదో అనుకుంటుంది ఎవరు భార్య అంటే, వీడు ఆ మనసులో ఏమనుకుంటుందో తెలుసుకునేటువంటి వీడికి వచ్చింది కదా. నా భార్య ఏమనుకుంటుంది వీడు 24 గంటలు నసపెడుతుంటే సస్తుందా? వీడు ఏదో వాడికి కావాల్సిన వాడు చేసి పెట్టి బయటికి వెళ్ళి చేస్తే ఇంట్లో ఉండి నసపెడుతూ ఉంటాడు వీడు. అందుకని మళ్ళీ వచ్చాడు నసవాడు దరిద్రం గాడు అనుకుంటూ ఉంటా. అమ్మని తుంపేది నన్ను గురించి అనుకుంటుంది భార్య అని తెచ్చాడు, బీపీ పెరిగింది. అందుకే వద్దన్నారు గురువుగారు, ఎందుకు రా లేనిపోయిందని. సరే అందరితో ఊరుకున్నాడా? వాడు కొడుకు వచ్చాడు నా అని. ఈ కొడుకు ఏమనుకుంటున్నాడంటే వాడు ఇంకా మరీ భయంకరంగా అనుకుంటున్నాడు. అబ్బాయి దరిద్రం కదా ఇలా ఉన్నాడు అని తండ్రి గురించి అనుకుంటున్నాడు. అంటే ఎందుకు అనుకుంటే నువ్వు అలా అనుకునేట్టు చేస్తున్నావు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే నువ్వు అలా అనుకునేట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి అనుకుంటున్నారు. అది ఇది మరి ఏమది భార్య కానీ నీ కొడుకు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నీ గురించి వాళ్ళందరూ మన గురించి ఇంద్రుడు చంద్రుడు అనుకోవాలి వీడి ఉద్దేశం. ఎందుకు అనుకుంటారు అంటే ఏంటి? కామం అంటే కావాలనుకోవడం ఇవన్నీ కోరికలు అనమాట. ఏమిటంటే మన గురించి మంచిగా అనుకోవాలి అందరూ. నువ్వు అనుకుంటున్నావా అవతల వాళ్ళ గురించి మంచిగా? అక్కడుంది, ఇటు నుంచి అనుకోం మనం. అందుకని ఏమనంటే అందరిలోనూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని లిజన్ టు ఇట్స్ డు దేర్ హార్ట్. వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్యామిని వినుగానే రవేషలేకు మనం ఇటు నుంచి సాధన చేసుకోవాలి. వాళ్ళ గురించి ముందు మనం ఏమనుకుంటున్నాం? నువ్వు భార్యని గురించి ఏమనుకుంటున్నావు, భర్తని గురించి ఏమనుకుంటున్నావు, ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. పిల్లల గురించి ఏమనుకుంటున్నావు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నావు, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు. నువ్వు సద్భావన అనేటువంటిది అవతల వాళ్ళ యందు నువ్వు ముందు ప్రాక్టీస్ చేయి. అంతేగాని అవతల వాళ్ళు నిన్ను గురించి ఏమనుకుంటారు నీకు అనవసరం, నోరుమయ్యి. అందుకని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి వీడు మహాప్రభావం అందరూ నన్ను గురించి అందుకే నీకు చెప్పాను ఇలాంటివి కాదని. అందుకని మళ్ళీ తీసేసేట ఆయన. అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించడం, అవతల వాళ్ళు ఏమని గురించి అనేటువంటిది ఆలోచించడం ఇలాంటివి. తర్వాత నా పూర్వజన్మలోనే ఏమిటి ఇలాంటి రవేషాలను వేయకని చెప్పారు. ఇది తెలుసుకోవడం ఎందుకు నీకు పని లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలో అనేటువంటి చేయడం మానేసి మనం ఎంతో బోళంత ఉంది, మనం చేసుకోవాలి సాధన ఉంది, మనం చేసుకోవాల్సి ఇవన్నీ వదిలిపెట్టి అక్కలు లేకుండా కూర్చొని వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని. అవి అసలు మనకి వ్యాధులకు కారణం లక్షణాలు అవే అని హనుమాన్ గారు ఘంటాపథంగా చెప్పాడు. అందుకని ఊరికనే అది లోపల పెట్టుకుని మిగతా మందులన్నీ వేసుకుని వ్యాధులు పోతాయి, ఏమి పోవు ఇవన్నీ. ఆ లోపల కారణం తీసేయకుండా. అందుకని మొట్టమొదటి ఏం చేయాలి సాధనలో అంటే, అయితే ఆ బయట లోపల శుచి అనేటువంటిది మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఎస్ మరేత్ పునరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. మొట్టమొదట మనం చేయవలసింది భగవంతుడు స్మరణ చెయ్యి. చేస్తే ఫస్ట్ నీలో ముందు స్టార్ట్ అవుతుంది లోపల నుంచి క్లీనింగ్ అనేటువంటిది. ప్రతి క్షణం కూడా మనం ఎవరిని చూసినా ఎవరిని విన్నా ఏం చేసినా అందులో ఉన్నటువంటిది అంతర్యామే పలికేటువంటిది భగవంతుడు అని సాధన చేయి. భగవంతుని వినడం, భగవంతుని చూడడం అనేటువంటి సాధన చేయది భాగవత మార్గం. దానివల్ల మనలో వచ్చేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. అందుకని ఇవన్నీ మెథడ్స్ అన్నీ అందుకోసం చెప్పారు. రోజు మాస్టర్ సివి గారు ఎందుకు ప్రేయర్ ఎందుకు చేసుకోమన్నారంటే, నువ్వు ప్రేయర్లో ముందు కూర్చో, ఒకసారి గురువుని స్మరించి నమస్కారం చేసి సమర్పణ చేయి, నేను చేసి పెడతాను నీకు అన్నాడు ఆయన. అయినా మనకు నమ్మకం ఉండదు. అంటే ఇన్ని మంత్రాలు మనం గుర్తుంటామో గురువుగారికి మనకి అంటే అదే మరి ఎక్కడికక్కడే ఏమో గురువుగారికి మనం గుర్తుంటామో ఉండమో అని 10 సార్లు గుర్తు చేయాలి గురువుగారికి. మనం చేసే పని అన్నమాట. గురువుగారికి ఏం చేస్తున్నాం మనం అంటే నమస్కారం, కాళ్ళగడ్డం పడి నమస్కారం. ఎందుకంటే నా గురించి మనం గురువుగారికి అని రిమైండర్ నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు రిమైండ్ చేయాల్సి వస్తే ఆయన మైండ్ కూడా నీలాగే ఉంటుంది. రీమైండ్ అనమాట అది. ఆ రీవైండ్లు అక్కలే గురువుకి. మాస్టర్ ఆయన చెప్పంటే నువ్వు ఒకసారి నా సమర్పణ చేసుకుని నీ కర్తవ్యం అది నువ్వు చేయవలసింది. అంతేగాని నువ్వు గురువు గారికి నువ్వేం చేయక్కర్లేదు. గురువు గారికి నువ్వేం చేయాల్సిన అవసరంలో ఉంటే ఆయన గురువు కావడు. గురువు గారి వైపు కక్కలే, నువ్వు గురువు గారు చెప్పింది చేయడం.
మాస్టర్ గారు మనకి ఎంత సాధన ఇచ్చారు. ప్రేయర్ చేసుకోవడం, నిరంతరం మనం ఏం చేయగలం, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, అది దాన్ని మనకి కలిపి ఇచ్చారు ఆ సాధన అనేటువంటిది. అందులో ఏమిటంటే ఈ కామక్రోధాలు అనేటువంటివి ఉంటాయి. మనకేమిటంటే మాటికి మన కోపం వస్తుంటుంది అనుకోండి, అక్కడుంది మనం అంతా కూడా. ఈ కోపం పోయేవారికి ఏం చేస్తారంటే మన దగ్గరికి అవతల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మన కోపం వచ్చేట్టుగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వీళ్ళ ముందు పోవాలి కాదు. అంటే వర్క్ చేసేది ఎవరు? భగవంతుడే. అరే నీకు ఇవన్నీ పోవడం కోసం డిస్పెన్సరీలో పని చేయని పెట్టారనుకోండి, మనం ఏం చేస్తామంటే డిస్పెన్సరీలో వచ్చిన వాడిని గొప్పడుతూ ఉంటాం. అంటే మనలో ఉన్న కోపం పోయేదాకా ఉతికి ఆరేస్తూ ఉంటారు ఆ రూపంలో, వచ్చిన వాడి రూపంలో. అదేమిటండి మరి నేను మందులు ఇస్తామండి, నువ్వేడు ఇచ్చాను, నువ్వు లేకపోయినా ఉంటుంది. నేను ఎన్ని మిరకిల్స్ చేస్తానండి, ఇంతమంది తగ్గిస్తాను, నువ్వు చేసేది నువ్వు పుట్టకపోయినా ఉంటుంది ముందు నుంచి అంతాను. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు చేస్తావని కాదు, నువ్వు బాగుపడడం కోసం పెట్టామని గుర్తుపెట్టుకోవాలి. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు డిస్పెన్సరీ సర్వీస్ కానీ ఏ సర్వీస్ అయినా సరే మీరు బాగుపడ్డామని గుర్తుపెట్టుకోండి, కానీ అవతల వచ్చినటువంటి వాళ్ళని మీరు బాగుపడే చేస్తున్నాం అనుకున్నారా, మరి ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటే, దానివల్ల ఉపయోగం లేదు. ఆ సాధన మీకు మనకి ఇందాక చెప్పుకున్నామే, అద్దాన్ని చూసి మనమోహాన్ని బొట్టు పెట్టుకుండా అద్దాన్ని పెట్టం కదా మనం. అలాగే ఎదుటివాడి రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దీని సాధనకి మన సాధన అలా మనకి. అందుకోసం డిస్పెన్సరీ వర్క్ కూడా మనకి ఎందుకు మాస్టర్ గారు ఎన్ని రకాలు ఇచ్చారంటే మనకి ఏ రకంగా అయినా మనం బాగుపడతామేమో అని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధాలు, రజోగుణం ఇవన్నీ పోవాలి, అందుకోసం మనకి సాధన ఇచ్చారు. ఒక పక్కన ముందు రోజు ప్రేయర్ చేసుకోన్నారు, దానివల్ల ముందు స్టార్టింగ్ కొంత, ఆ తర్వాత నువ్వు కొంతసేపు పనిచేయి డిస్పెన్సరీలో. ఇవంతా ఎందుకంటే ఇవి లేకపోతే ఏమవుతుంది తెలిసిన, మన గురించి మన ఆలోచన ఎక్కువది. అంటే రోజు మొత్తం మీద ఎక్కువ భాగం మన గురించి మనం ఆలోచించుకునేటువంటిది ఎక్కువగా ఉందంటే మనం రోగగ్రస్తం అవుతాం. అసలు కీ అక్కడ ఉంది. వాడే జలుబు చేసింది, కాస్త ముక్కు కారుతుంది, దగ్గు వస్తుంది, అబ్బా ముక్కు కారుతుంది, అబ్బా దగ్గు వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. సరే వచ్చింది, అందరికీ వస్తుంది, మనకు కూడా వచ్చింది. సరే దాన్ని ఏం చేయాలో చేయాలి, అయిపోయింది. అందుకని నువ్వు ఎదటి వాళ్ళు ఎలా ఉన్నాడు వాళ్ళకి మనం ఏంటంటే అందుకని ఎప్పుడు కూడా నీ సంగతి నువ్వు, నీ ప్రాబ్లమ్స్ నువ్వు. అందుకని మనం మాస్టర్ గారి ప్రేయర్లో కూడా నీ ప్రాబ్లమ్స్, నీ సంగతి ఇవేం అడగక్కర్లేదు అన్నాడు. నువ్వు ఇవి మర్చిపోవడానికి, ఇవి మర్చిపోవడం అంటే అయితే ఇవన్నీ మర్చిపోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి కదండి. వాడు ఇవన్నీ కాసేపు మర్చిపోవడానికి ఇంకా మెథడ్స్ ఉన్నాయి. అవేవో పీలిస్తే ఏవో తాగితే అవి మర్చిపోతావు. మర్చిపోవడం కాదు అది. నువ్వు నిన్ను బెటర్ దీంట్లోకి సమర్పణ చేస్తే అందుకని నీ గురించి నువ్వు అడగాల్సినటువంటి స్థితి లేకుండా చూస్తా అన్నారు మాస్టర్ గారు. నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే దీంట్లో చేస్తావో, నీ గురించి నువ్వేం చేయక్కలేదు, నేను చూసుకుంటాను. నువ్వు నీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి ఏం చేయాలి, అడ్డుదిప్పు నీ అటెన్షన్ అంతా కూడా, నీ దృష్టి అటుపక్క మార్చున్నారు. సాధన అడుగునా మనకి గుర్తు చేసుకోవాల్సింది అంటే మనం ఎక్కువ మన గురించి గుర్తుపెట్టుకోవడం ఏంటంటే చేస్తాం. మన గురించి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం గురువు గారు సమర్పణ చేసిన నిజంగా అంటే దానికి నిజంగా సరెండర్ అయ్యామా లేదా అనేటువంటి దానికి గుర్తు ఏమిటంటే, రోజు మొత్తం మీరు ఎంతసేపు మన గురించి మనకు గుర్తు రాకుండా ఉంటుందో, అంటే నాకేమవుతుంది, నాకు ఎలా ఉంటుంది అనేటువంటివి లేకుండా ఎంత ఉంటుందో అంత సమర్పణ ఉన్నట్టు లెక్క. లేకపోతే నిరంతరం మన గురించి ఉంటుందన్నమాట. మన ప్రాబ్లమ్స్ మనం అటుపక్క మన దృష్టి ఉందంటే జీవితం అంతా ఎవ్రీ మూమెంట్ మనం అలాగే ఉంటాం, ఏమీ లాభం లేదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటాం. మరి మన ప్రాబ్లమ్స్ అని తీరడం కోసమే కదండి గురువు గారి దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ అదో ప్రశ్న వేస్తాం, నీ ప్రాబ్లమ్స్ గురువు గారు ఇచ్చారా? నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అసలు ఎక్కడి నుంచి పుడతాయి? నువ్వు ఉట్టించుకుంటే పుడతాయి అన్నారు మాస్టర్ గారు. ప్రాబ్లమ్స్ అని అక్కడేమి ఉండవన్నారు. కృష్ణుడు చెప్పిందే భగవద్గీతలో మాస్టర్ గారు మళ్ళీ మనకు చెప్పారు.
ప్రాబ్లమ్స్ అనేటువంటివి సృష్టించలే భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండమని సృష్టించాడు. ప్రాబ్లమ్స్ మనం సృష్టించుకుంటాం. అందుకని ప్రాబ్లమ్స్ సృష్టించుకునేటువంటి తత్వం ఉన్న దగ్గర మనని బయటికి రావడం కోసం మన గురువుగారు చేస్తుంటారు. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పారు, మనం చాలా గొప్పవాళ్ళం, ప్రాబ్లమ్స్ని మనం సృష్టించుకునేంత గొప్పవాళ్ళం మనం ఉన్నారు. పైగా మనం ఏమనుకుంటే ప్రాబ్లమ్స్ అవతల వాళ్ళ వల్ల వస్తున్నాయి అనుకుంటాం. అదే పెద్ద ప్రాబ్లం. ఎప్పుడు అట్నుంచి ఆలోచిస్తాం. అవతల వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ వల్ల నాకు ఇలా వస్తుంది, వీళ్ళ వల్ల ఇలా అవుతుంది, ఇంకోళ్ళ వల్ల ఏమవుతుంది, మన వల్లే మనకు అవుతుంది. అందుకని ఈ రకమైనటువంటి దృష్టిలో మార్పు రావాలంటే మనం మాస్టర్ గారు ఎందుకు మన మాస్టర్ గారు సరెండర్ అవ్వాలి, ఎందుకు సాధన చేయాలి. ఎన్ని జన్మలైనా సరే రాకపోతే ఎన్ని జన్మలు సాధన చేసినా అదే ఉంటుంది మళ్ళీ. నువ్వు అంటే ఫర్గెట్ దై సెల్ఫ్. మనం వేరే గారు పాట రాశారు ఇంగ్లీష్లో, ఫర్గెట్ దే ప్రాబ్లమ్స్ అండ్ థింక్ ఆఫ్ అదర్స్ అని మాస్టర్ గారు చెప్పిందని ఫారినర్స్కి ఇంగ్లీష్లో రాశారు అన్నమాట. ఫర్గెట్ దై ప్రాబ్లమ్స్ అండ్ థింక్ ఆఫ్ అదర్స్. ఎంతసేపటికి నా ప్రాబ్లమ్స్, నాకు ఇవన్నీ, నాకు ఎన్ని, పోనీ అవన్నీ ఆలోచించాడు. వాడు మాస్టర్ గారు చెప్పారు, వాడు నిద్ర పట్టట్లేదు అని చాలా బాధపడుతున్నాను అన్నాడు. ఎందుకు రా అన్నాడు. నా పిల్లకి పెళ్లి కాలేదన్నాడు. నీ పిల్లకి పెళ్లి కావడం అనేటువంటిది నువ్వు కనుక రాత్రి అంతా మేలుకొని బాధపడుతుంటే అయిపోతున్నట్టయితే మేమందరం కూడా వస్తాం, అందరం కలిసి రాత్రి అంతా మేలుకొని బాధపడతాం, నీ పిల్లకి పెళ్ళి అవుతుంది అన్నారు మాస్టర్ గారు. చందాలు వేసి బాధపడదాం అందరం. పిచ్చివాడా, నువ్వు రాత్రి అంతా మేలుకొని కంగారు పడి దానివల్ల అవ్వదు, ఏం చేయాలనేటువంటిది దాని ప్రకారం చేస్తే వస్తుంది అని సొల్యూషన్. కానీ అందుకని ప్రతి దానికి అడుగడుగున మనం ప్రాబ్లమ్స్ మనం సృష్టించుకుని జీవితం అంతా ఆ చిక్కులు తీసుకోవడం సరిపోతుంది. లైఫ్ అంతా చిక్కులు ముడి వేసేసుకుంటాం, చిక్కులు వేసేసుకుంటాం. మనం చిక్కు పరుచుకుని ఆ చిక్కులు అయ్యో ఇన్ని చిక్కులు వచ్చే వీటిని ఎలా సాల్వ్ చేయి, ఒక చిక్కును సాల్వ్ చేయడం కోసం ఇంకో చిక్కు వేసుకుంటాం. అది యజ్ఞోపవీతం చిక్కులు పడుచుకున్నాడని చెప్తుంటారు మాస్టర్ గారు. అంటే యజ్ఞోపవీతం మార్చుకోవడం కోసం పురోహితుడు ఆయన ఒక యజ్ఞోపవీతం ఇచ్చేట. పొద్దున్నే నువ్వు చక్కగా ఇచ్చేసి వీడు కూర్చున్నాడు. ఆ యజ్ఞోపవీతం ఆ తీయడంలో చిక్కుపడింది. ఆ చిక్కుపడిన ఇటు నుంచి ఇట్లా ఆగేపడికి ఇంకోటి చిక్కుపడింది. సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం కూడా అయిపోయినా వీడు యజ్ఞోపవీత ధరణ అవ్వలేదు వీడికి. ఎందుకంటే ముడి వేసుకున్నాడు, చిక్కుముడ్డు. మాస్టర్ గారు అంటారు, పురోహితుడు ఇచ్చింది ఓన్లీ యజ్ఞోపవీతం ప్లస్ చిక్కులు నువ్వేసుకున్నావు అన్నారు. అలాగే జీవితంలో భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు సాధన కోసం. ఎందుకు ఇచ్చాడు అని, ఎందుకు అనండి, ఈ శరీరం ఏమిటి, ఈ జన్మ ఎందుకు, ఇవన్నీ భగవంతుడు హాయిగా ఇవన్నీ లేకుండా మన హాయిగా ఉంచవచ్చు కదా, ఏం ఉండవు. ఎందుకంటే మన శరీరం జన్మ అనేటువంటిది లేకపోతే మన సాధన ఏమి ఉండదని చెప్పారు. శరీరం అనేటువంటిది, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఫండమెంటల్ ఇన్స్ట్రుమెంట్ ఏదంటే శరీరం. మనకి శరీరంలో ఉన్నప్పుడే సాధన జరుగుతుంది. శరీరం లేచిందా సాధన గీతనే ఉండదు. చాలామంది ఏమనుకుంటారు, శరీరంలో అమ్మయ్య శరీరం లేస్తే మోక్షం. ఏం మోక్షం లేదు, ఈక్షం లేదు, అసలు మోక్షం అనేటువంటిది ఏమీ లేదన్నారు. సనస్సుజాతి భారతంలో కూడా ధృతరాష్ట్రుడితో సనస్సుజాతుల వారు వాళ్ళిద్దరికి ఆ సంభాషణ ఉంది. అద్భుతమైన మాస్టర్ గారు ఇచ్చారు. సనస్సుజాతి అని వాడు మోక్షం, మోక్షమేమిటి నీ మొహం అనేది ఏమి ఉండదు అంటే, అయ్యో అదేమిటి మనం అందరూ చెప్పారు కదా మోక్షం కావాలి. నువ్వు మోక్షం అనగా ఇదే నీ మనస్సులో అభిప్రాయం నేర్చుకో, దాన్ని నువ్వు అంటున్నావు మోక్షం. అలాగే పెద్దలు చెప్పినటువంటిది అదే, పోవలసింది బంధం కానీ రావాల్సింది మోక్షం కాదన్నాడు ఆయన రమణ మహర్షి గారు. వాడెవడో ఆయన దగ్గరికి వచ్చి మోక్షం కావాలన్నట్టు రాదు బాగున్నట్టు ఆయన. అంత దూరం నుంచి ఆయన మోక్షం ఇస్తాడని వస్తే రాదంటాడేమిటి నా అనుకున్నాడు వాడు. ఆ తర్వాత చెప్పాడు, పోవలసింది బంధం కానీ రావాల్సింది మోక్షం అనేది లేదన్నట్టు ఆయన. అందుకని బంధాలు చిక్కులు మనం పెట్టుకుంటూ ఉంటాం రోజు, మన మాటల వల్ల, అంటే మన ఎదుటివాడితో మనం మాట్లాడేటువంటి మాటల వల్ల, వాళ్ళ యందు మన ప్రవర్తన వల్ల చిక్కులు తెచ్చుకుంటూ ఉంటాం రోజు. నీ జీవితంలో అదే కదా. అందుకని చివరికి మన జీవితం అంతా రివ్యూ చేసుకుంటే రోజు చిక్కులు వేసుకోవడం,
ఆ మూడు తిప్పుకోవడంతో సరిపోయింది తప్ప నీ సాధన ముందుకెళ్ళింది ఏమి ఉండదు. అందుకని ఏమైంది, శరీరం ఎంత కొన్నేళ్ళు ఉంటుంది దాని పర్యాయం, దానికి ధర్మాన్ని బట్టి దాన్ని తీసేస్తారు అయిపోయిందని. అయ్యో మరి ఎలాగ మళ్ళీ ఇస్తాం అన్నారు. మళ్ళీ సాధన మేము ఇంకో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అలా మళ్ళీ 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 ఎందుకు ఇస్తారంటే సాధన మనం ఎప్పుడైనా మనం దాంట్లో చేసుకుంటాం. అందుకని శరీరం అనేటువంటిది లేకపోతే ధర్మ సాధనం అనేటువంటి దానికి అవకాశం లేదు. అందుకని శరీరం నాకెందుకు అని అనకూడదు భగవంతుడితో. కొంతమంది ఎందుకు వచ్చిన ఈ జన్మంతా తీసేయ స్వామి అంటూ ఉంటారు. అదే పెద్ద గొప్పగా ఆయన సజెషన్ భగవంతుడి. మనకి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు తీసేయాలో మనం సజెస్ట్ చేయాలి భగవంతుడికి. ఎందుకు ఈ జన్మ నిన్ను అడిగి ఇచ్చాడు భగవంతుడు నీకేమన్నా? భగవంతుడు మన అడిగి చేసేటైతే ఆయన కూడా మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండేవాడు. మన మామూలు వాళ్ళం ఆయన కూడా కన్ఫ్యూజ్ చేసేస్తాం. అందుకని మన అడిగేం చేయడు. అందుకని మనకి జన్మలో ఉండాలో జన్మ ఎప్పుడు చేయాలనేటువంటి మన ఇష్టం కాదు. ఇది ఎందుకు ఇచ్చాడో సాధన కోసం ఇచ్చాడు, ధర్మ సాధనం కోసం. అది కూడా అర్జునుడు అడిగాడు. ఈ జన్మలో ఏదో సద్బుద్ధి పుట్టి సాధన ప్రారంభించాం లేటుగా, కొంత సాధన పూర్తవకుండానే శరీరం పోయింది, మళ్ళీ వచ్చేప్పుడు మళ్ళీ జన్మలో మళ్ళీ మనం జీరో నుంచి ప్రారంభించాలన్నాడు. అక్కడేనాడు కృష్ణుడు. అంటే నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు, నువ్వు పొందిన డిగ్రీలు ఇవి మాత్రం పోతాయి, అవేం మనకి క్యారీ ఫార్వర్డ్ ఉండదు. ఏమండి, నేను ఎంఏ పిహెచ్డీ చేశాను, ప్రొఫెసర్గా ఉన్నాను అని శరీరం పోయిందా పుడుతూనే నేను ఉన్నావు ప్రొఫెసర్ ఎంఏ పిహెచ్డీ అని తంతారు పట్టుకుని నువ్వు మళ్ళీ జీరో అని నేర్చుకోవాల్సిందే. అందుకని నువ్వు డిగ్రీలు నేర్చుకున్నవి నేను సంపాదించిన ఆస్తి ఏం ఉండదు, ఏమీ రాదు నీతో కూడా. ఇవన్నీ పోతాయి. కానీ నీ సాధన విషయంలో మాత్రం నువ్వు ఏదైతే ప్రారంభం చేసి ఎక్కడి దాకా ఉన్నావో అది ఎక్కడికి వేస్ట్ అవుతురా నాయన, ఏం భయం లేదన్నాడు. నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు మళ్ళీ వచ్చేటువంటి జన్మ ఈ సాధన కంటిన్యూ అయ్యేటువంటి విధంగానే వస్తుంది అని హామీ ఇచ్చాడు భగవంతుడు. ఏ కారణం చేతైనా నీ సాధనకి అనుకూలంగా లేని పరిస్థితులు ఈ జన్మ ఉంటే నెక్స్ట్ జన్మలో వచ్చేప్పటికి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నటువంటి తల్లిదండ్రులు పుడతావు. ఇవన్నీ చెప్పాడు స్పష్టంగా. మన డౌట్స్ అన్నీ ముందే క్లియర్ చేశాడు, రాబోయేటువంటి డౌట్స్ అన్నీ. అందుకని సాధన అనేటువంటి విషయంలో అంటే మనం ఒక మంచి చక్కటి నాకు సంకల్పం కలిగింది. ఏమిటంటే, ఏమండి నాకు కూడా పూజ చేసుకోవాలనిపించింది, అయితే ప్రేయర్ చేసుకోవాలనిపించింది, దాన్ని మంచి ముహూర్తం పెట్టండి అన్నారు. అరే నీకు అనిపించడమే ముహూర్తం అన్నారు మాస్టర్ గారు. నీకు అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పటికైనా అనిపించింది జన్మలో, అందుకని అనిపించిన వెంటనే ప్రారంభం చేయి, అదే మంచి ముహూర్తం. అంటే మనకి మాస్టర్ గారు చాలా కామన్ సెన్స్తో ఉంటాయి ఆయన ఇచ్చినటువంటి నారద భక్తి సూత్రాల్లో స్టార్టింగ్లోనే ఒకటి ఇచ్చారు. వాడు వాడికి అన్నం పెట్టడం కోసం వెండి గిన్నె చేయించి పట్టుకొచ్చి వెండి గిన్నెలో వాడికి అన్నం పెట్టడం కోసం తీసుకొచ్చారు. మా పిల్లవాడికి వెండి గిన్నె చేయించాము అన్నం పెట్టడానికి, దాన్ని ముహూర్తం పెట్టడం ఎందుకు అంటే మంచి రోజు చూడమన్నారు. మంచి రోజు కాబట్టి నువ్వు వాడికి చక్కగా వెండి గిన్నె చేయించావు, వెంటనే పెట్టేసే అన్నారు మాస్టర్ గారు. అది కాదు, ఇది మంచి రోజు కాకుండా చెడ్డ రోజు అయితే ఉన్న ఇంట్లో ఉన్న వెండి అమ్ముకునేటువంటి రోజు అయితే చెడ్డ రోజు అవుతుంది. నువ్వు ఇంకోటి వెండి కొన్నావు ఇంట్లోకి, దాంట్లో మీ పిల్లవాడికి అన్నం పెట్టి హాయి పెట్టి వెంటనే ఇది మంచి రోజు కాబట్టే. ఏది చెడ్డ రోజు ఏది మంచి రోజు అనేది ఏమనుకుంటామంటే మన అభిప్రాయాలను బట్టి అన్నమాట మనం చేస్తూ ఉంటాం. అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఆచరణ, సత్కర్మ ఆచరణం అనేటువంటిది అది మనకి. అందుకని దానికి కావాల్సిన స్టెప్సే మనకి ఇచ్చారు మాస్టర్ గారు. ఏది డైలీ లైఫ్ నిత్యం ఇవాళ చేసేసాం, ఇవాళ చాలా మంచి పని చేసాం, ఇవాళ చక్కగా చేసాం, ఇవాళ చేసేసాం కాదు రేపు కూడా అదే చేయాలి, ఎల్లుండే అదే చేయాలి, అప్పుడే సాధన అంటారు దాన్ని. అంతేగాని ఒక రోజు మనం బ్రహ్మాండంగా చేసి ఇవాళ చాలా బాగుందండి గురు పూజలు మనందరం కలుసుకున్నాం, మంచి విషయాలను చెప్పుకున్నాం, చాలా బాగుందండి ఇవాళ, బాగుంది ఎందుకు బాగుంది రేపు కూడా అలా అంటే రోజు గురు పూజలు అంటే రోజు గురు పూజలు అంటే అర్థం ఇక్కడే కూర్చుని ఇలాగ చేయాలని అర్థం కాదు. ఇవాళ ఎందుకు చేసుకున్నామంటే
నీ రేపు తర్వాత రోజు చేసేటువంటి వాటితో బెటర్గా ఎలా బిహేవ్ చేయొచ్చు, మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దానికోసం. అందుకని మనం పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా మనలో రావాల్సినటువంటి బెటర్మెంట్ కోసం అది మనం చేయవలసినటువంటిది, అది సాధన అనేటువంటిది. చేస్తూ తరించాలన్నారు. సత్కర్మాచరణం చేసేసి తరించండి పాస్ట్. నేను ఇదివరకు చాలా మంచి పనులు చేశానంటే ఇప్పుడు చేయట్లేదుగా, అంటే ఇదివరకు చేసి పారేసావు. మంచి పనులు చేసి పారేయకూడదు, చేస్తూ ఉండాలి. నేను చాలా సంవత్సరాలు డిస్పెన్సరీ సర్వీస్ చేసేసాను, దెన్ వాట్ అన్నారు, అది చేసేసావుగా, చేస్తూ ఉండాలి. అందుకని మనకి ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారంటే, ఈశావాస్య ఉపనిషత్తులో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ. ఈ లోకంలో, ఇహ అంటే ఈ లోకంలో, కర్మాణి కుర్వన్ ఏవా, సత్కర్మలు ఆచరిస్తూనే, కుర్వన్నేవా అంటే ఆచరిస్తూనే, జిజీవిషేత్ శతకం సమాహ, 100 సంవత్సరాలు నేను జీవించాలి అని చెప్పి నువ్వు కోరుకో. ఎందుకండి జీవితం, ఎలా జీవితం నువ్వు చేసుకున్నావు, ఏం చేసావు? ఆయన భగవంతుడు మంచి జీవితం ఇచ్చాడు, నువ్వు దాన్ని పాటు చేసుకుని ఇదేదో ఎలా జీవితం అంటావేమి. అందుకని విధవేషాలు ఏకన్నారు. జిజీవిషేత్ శతకం సమాహ, 100 సంవత్సరాలు జీవించాలని కోరుకో, తప్పులేదు. కానీ ఎలాగా? కుర్వన్నేవేహ కర్మాణి, సత్కర్మాచరణం నిత్యము చేస్తూ నీకు ఉన్నటువంటి సంవత్సరం 100 సంవత్సరాలు జీవించాలి అన్నాడు. అందుకని సత్కర్మాచరణం ఒక రోజుతో అయిపోవడం కాదు, చేస్తూ తరించమన్నారు. కానీ చేసేసి సత్కర్మాచరణ చేసి తరించడం ఉండదు. అంతే. మన మంగళ స్క్రిప్చర్లు ఇచ్చారు, ఏమన్నారంటే డూయింగ్ ఈజ్ డన్ ఈజ్ డెత్. చేసేసాం అయిపోయింది అన్నావా, దాని డెత్ అన్నారు. డూయింగ్ ఈజ్ లివింగ్, చేస్తూ ఉండడం అనేటువంటిది జీవించడము, చేసి పారేసామనేటువంటి మృత్యువు అన్నారు. ఇంతే అన్నారు. భగవద్గీతలో ఇచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చారు మాస్టర్ గారు. డన్ ఈజ్ డెత్. ఒక మంచి పని చేసేసాం అయిపోయిందిగా, అంటే అది అయిపోయినట్టు పాస్ట్. అందుకని ఎప్పుడూ నిత్యం వర్తమానంలో ఉంటూ నిత్యము చేసుకుంటూ నిత్యం. ఎందుకని ఇది చేస్తే చాలా ఆనందంగా ఉందండి అన్నారు, మానేస్తే ఉండదు అని అర్థం. అందుకని నువ్వు ఏం చేయాలి, మానేసుకుంటూ చేస్తూ ఉండాలి అని అర్థం. సింపుల్ అది. ప్రేయర్లు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది, మంచిదే. అయితే కాబట్టి నువ్వేం చేయాలి, రోజు టైంకి ప్రేయర్ చేసుకుంటూ ఉండి, ఆ ప్రేయర్ అనేటువంటి దానిలో వచ్చేటువంటి మంచి దీన్ని అంతటిని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా ఉండి, అందుకు ప్రేయర్ అనేటువంటిది. అంటే ఏంటంటే మనకి మూడు ప్లేన్స్ ఉన్నాయి, మనకి 3 కక్షలు. ఒకటి భౌతికమైనటువంటి కక్ష, ఆ భౌతికమైనటువంటి కక్షలో చేసేటువంటి వాటిని ఆచరణము అంటారు. రెండోది స్పీచ్, మాట. దానిలో అంటే సాధన అనేటువంటిది 3 దాంట్లోనూ ఉంటుంది. ఒకటి భౌతికము, రెండోది వాక్కు, ఇంకోటి మనస్సు. అందుకని భగవద్గీతలో చివరికి వచ్చేప్పటికి తపస్సు, భౌతికమైన కాయికమైనటువంటి తపస్సు అంటే నీ శరీరంతో తపస్సు చేయాలి. తపస్సు ఎందుకు చేయాలండి, అందరం ఎక్కడ చేస్తామండి, చేసి తీరాలన్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఏం చెప్పాడంటే 3 పనులు తప్పకుండా చేసి తీరాలన్నాడు. ఎవడు మానవుడిగా పుట్టినటువంటి వాడు. ఏమిటా 3 పనులు? యజ్ఞ దాన తప కర్మ. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివితో కూడినటువంటి కర్మని త్యాజ్యం, వదిలిపెట్టకూడదు. కార్యమేవ తత్, నిశ్చయంగా చెప్పాడు కృష్ణుడు. ఆయన ఏం చెప్పినా సరే నిశ్చయంగా ఇలా చెప్తాడు తప్ప ఇలా చేస్తే ఇన్ని చేసుకోవచ్చు పర్లేదు, మనతో మొహమాటం ఏం లేదు. అందుకని ఏమన్నా అంటే మానవ జన్మ నీకు ఎందుకు ఇచ్చానో గుర్తుపెట్టుకో. ఏం చేయాలి, మానవ జన్మ వచ్చినటువంటి వాడు యజ్ఞ దాన తప కర్మ త్యాజ్యం, వదిలిపెట్టడానికి వీల్లేదు. కార్యమేవ తత్, చేసి తీరాల్సిందే.
ఎందుకు చేయాలి చెప్తాను, ఎందుకు చేయాలో అక్కడే చెప్పాడు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మానవ జన్మెత్తినటువంటి వాడికి తన్ని తాను పవిత్రం చేసుకోవడం కోసం ఈ మూడే ఇన్స్ట్రుమెంట్స్, యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడు అందుకోసం ఇచ్చాడు భగవంతుడు. వీటి ద్వారా మనని మనం నిత్యం పవిత్రం చేసుకుంటుంది. యజ్ఞ దాన తపకర్మ నత్యార్జ్యం కార్యమేవ తద్ యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషిణాం. ఈ మూడు ఇచ్చాడు, దీనిలో చేసుకోవాలన్నాడు. ఇవి 3 స్థాయిల్లోనూ ఉంటాయన్నాడు. ఇవి కూడా తపస్సు, కాయికమైనటువంటి తపస్సు, నీ శరీరాన్ని ఉపయోగించి చేసేటువంటి తపస్సు ఒకటి. వాచికమైనటువంటి తపస్సు అంటే నీ వాక్కుని, తపస్సు అంటే అడవిలోకి వెళ్ళిపోయి ఇలా కూర్చుని కళ్ళు మూసుకుని అదిగా తపస్సు అంటే. అడవిలోకి వెళ్ళొచ్చు, కానీ అడవిలోకి వెళ్ళి కూర్చుని దాన్ని తపస్సు చేయడం అంటే లోకహితార్థము చేసేటువంటిది, అందుకోసం చేయాలి. కానీ అందరూ నన్ను డిస్టర్బ్ చేస్తారు కాబట్టి అడవిలోకి వెళ్ళి కూర్చుంటానంటే అడవిలోకి వెళ్ళి కూర్చున్నా నేను డిస్టర్బ్ చేయడం అంటే నీ మనస్సు చేస్తుంది, ఎవడు కాదు. మన ఇంట్లో మన రూమ్లో కూర్చున్నా లేకపోతే మన అడవిలోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా నీ మనస్సే నీతో ఉండేది. అది కూడా చెప్పారు. నిన్ను డిస్టర్బ్ చేసేది ఎవరు? ఇంట్లో వాడు చేస్తాడు. రోజు పూజ చేసుకుంటానని చెప్పేసి ఇంట్లో వాడిని కోప్పడుతూ ఉంటాడట. నేను పూజ చేసుకుంటాను, డిస్టర్బ్ చేశాడని డొక్క చింపేస్తా అంటాడు వాడు డొక్క చింపేసేటువంటి వాడు పూజ ఏమిటి నా పొందన్నారు. వాడు బాలకృష్ణ ఉపాసన చేస్తున్నట్ట. చేసి వాడు బాలకృష్ణుడికి వెన్నది దాన్ని నివేదన చేయడం కోసం పెట్టి ఇలా కళ్ళు మూసుకుని బాలకృష్ణుని ధ్యానిస్తుంటే తెలిసేపటికి వెన్నముద్దగా మాయమైపోతుంది. ఏమంటే వాడు మనవాడు తినేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ తెచ్చారు అని అరుస్తున్నట్టు ఎవరిని? ఇంట్లో వాళ్ళని. ఏమంటే నేను కూర్చుని ఉపాసన చేసుకుంటుంటే మనవాడు అటు వస్తే పట్టుకోవద్దు వాడిని అంటే మాస్టర్ గారు అన్నారు, అరే నువ్వు బాలకృష్ణుడు ఉపాసన చేస్తావు, నీ మనవాడు బాలకృష్ణుడు కదా అన్నారు. నువ్వు వాడికి పెడదామని పెట్టావు కదా వెన్న, బాలకృష్ణుడు ఆ రూపంలో తినేసాడు. ఆ మాత్రం బుద్ధి లేదు నీకు, నీ ఉపాసన ఏమిటి నీ బంద్ అన్నారు. దానికోసం ఇంట్లో వాళ్ళు అరుస్తాడు, ఎక్కడ తెచ్చారు మీరందరని. ఇంకోటి ఉపాసన ఏమిటో వాళ్ళకాడు. వీడు ఉపాసన చేయడం కోసం, వీడు జపం చేయడం కోసం ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉంటాడు. అది ఉపాసన అన్న పొంద. ఉపాసన చేసాడంటే వాడు ఎంత శాంతంగా ఉండాలి, వాడి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉండాలి. అది పూర్తి ఆపోజిట్లో ఉంటాడు, అరుస్తూ చిరుబుర్లు అరుస్తూ ఉండడం. అలా చేసేటువంటి వాడు ఉపాసన ఏమి ఉండదు, జీవితం అంత చేసినా అంతే. అందుకని కాయికమైనటువంటి తపస్సు, వాచికమైనటువంటి తపస్సు, ఆ పైన మానసికమైనటువంటి తపస్సు, ఈ 3 స్థాయిల్లో ఉంటుంది తపస్సు అనేటువంటిది. ఈ 3 స్థాయిల్లో కాన్స్టెంట్గా వాడు తపస్సు అనేటువంటిది అప్లై చేస్తూ ఉండాలి మనం. అది ఎలా చేయడమో చెప్పిందే భగవద్గీతలో. అంటే మనం మనస్సు అనేటువంటి చోట మనస్సులో ఏం ఆలోచిస్తున్నాం, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. మనస్సులో ఆలోచించేటువంటిది, వాక్కు ద్వారా మనం పలికేటువంటిది, ఆచరణ ద్వారా చేసేటువంటిది. ఈ మూడింట్లో తేడా ఉంటే నువ్వు పనికిరావు. అంటే దాన్ని సర్దుకునేదాకా ఈ మూడింట్లో తేడా ఉండకూడదు. నువ్వు ఆలోచించేది, నువ్వు మాట్లాడేటువంటిది, నువ్వు ఆచరించేటువంటిది 3 ఒకటిగా ఉంటే కరెక్ట్ అలైన్మెంట్ అంటారు దాన్ని. అందుకోసం మనం సాధన చేయవలసినటువంటిది అది. అంటే దీన్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధి అంటారు. మనలో 3 ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి మనస్సు, ఇంకోటి వాక్కు పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ఇంకోటి మన శరీరం. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ త్రికరణాలు అంటారు. వాటిని శుద్ధి చేసుకోవడమే త్రికరణ శుద్ధి అంటారు. అందుకని మన మనస్సు అనేటువంటి దాంట్లో, దాని యందు ఆ మనస్సు అనేటువంటి దాంట్లో వచ్చేటువంటివన్నీ కూడా ఎట్లా ఉండాలో ఆ సాధన మనం పతంజలి వసతుల్లో కూడా అనే చెప్పినటువంటిది. అందువల్ల మనస్సులో ఎటువంటి ఆలోచనలు రావాలి అంటే ఎవరి యందు ఎటువంటి పొరపాటు అభిప్రాయం లేకుండా అందరి యందు హితం అనేటువంటిది ఫస్ట్ రావాలి. నువ్వు మనసులో నిరంతరం ఏం కోరుతూ ఉండాలి? అందరి హితం కోరుతూ ఉండాలి ఫస్ట్ థింగ్ అని సాధన చేయాలి మనం. అందుకనే మనం రోజు మనకు ప్రేయర్లో కొన్ని మాస్టర్ గారు మనకు తెలియకుండా అలవాడేట్టుగా ఇచ్చారు. లోకా సమస్త సుఖినో భవంతు.
అంటే ఏమిటంటే అందరూ సుఖంగా ఉండాలి అని. రామకోటి తాతగారు చాలాసార్లు చెప్పేవారు, అందరూ సుఖంగా ఉండాలంటే నాకేమొస్తుంది, నేను సుఖంగా ఉండాలని అడగాలి కానీ అని. నువ్వు సుఖంగా ఉండాలంటే అందరూ సుఖంగా ఉండాలంటే కోరితే కానీ మరి రాత్రి రాదన్నారు. అదేమిటండి అంటే అందరిలో కూడా కలిసే ఉంటామని అర్థం. అందరూ సుఖంగా ఉండాలని ఎవరు కోరుతాడో వాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు. మాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, నిష్కారణంగా ఏ కారణము లేకుండా ఎదుటివారిని సుఖపెట్టేటువంటి వాడు నిష్కారణంగా ఎప్పుడు సుఖంగా ఉంటాడు వాడు. ఏమిటండి ఆయన ఎప్పుడు అంత హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అందరినీ కూడా ఆనందంగా ఉంచేటువంటి విధంగా వాడి జీవితం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆనందానికి కారణం ఉండకూడదు, కారణం ఉంటే ఆనందం ఉండనే ఉండదు. హ్యాపీనెస్ అనేటువంటిది వితౌట్ ఎనీ రీజన్, ఏ కారణం కూడా ఉంటే హ్యాపీనెస్ కానే కాదు. ఈ బలానా కారణంగా ఈ కారణం వల్ల నేను ఆనందంగా ఉన్నానంటే లేదంటే ఉండడం అర్థం. ఆ కారణం లేకపోతే లేనట్టుగా. ఎందుకని నిరంతరము ఆనందంగా ఉండగలగాలి అంటే నిరంతరము ఏ కారణం లేకుండా ఆనందంగా ఉండి, అలా ఉండాలంటే ఏ కారణము లేకుండా ఎదుటివాడిని ఆనందంగా ఉండేట్టుగా చేయగలిగే సాధన నేను చేయాలి. అది సాధన అంటే. నీ ప్రజెన్స్లో వచ్చినటువంటి వాడు నిరంతరము ఆనందమైనటువంటి స్థితి అనుభవించాలంటే నువ్వు ఈ సాధన చేయాలి. అది మనం చేసుకోవాల్సిన సాధన. అందుకని మనకి ప్రేయర్ కానీ ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈ సాధన అనేటువంటి దానికోసమే. అందుకని దీంట్లో మనం చేసేసేటువంటిది ఎక్కర్లే, మనం చెప్పింది చేస్తూ ఉంటే చాలు. వాడు చెప్పిన స్టెప్స్ మనం చేసుకుంటే చాలు. మనం కొత్తగా ఉద్ధరించేసేసి మనం ఏదో చేసేయాలి అనేటువంటిది ఏమక్కలే. మాస్టర్ గారు ఎంత ఇచ్చారు, ఎన్ని లెక్చర్స్ ఉన్నాయి ఆయనవి, ఎంత ఇచ్చారు, ఏ ఒక్కటి రోజు విన్నా చాలు. అందుకని రోజు నిత్యము ఆయన ఇచ్చినటువంటి కొద్ది వాక్యాలు ఎందుకు ఇచ్చుకున్నామంటే జస్ట్ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆ 2 వాక్యాలు చదువుకుని అలా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే చాలు. ముందు మనకి అప్పుడు మన నిత్య జీవితం చాలా ప్రశాంతం అయిపోతుంది. ఎందుకంటే ముందు మన మనసు ప్రశాంతం అవుతే అంత ప్రశాంతం అయిపోతుంది. డిస్టర్బెన్స్ అంతా అందులో వస్తుంది. అందుకని ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఎంతసేపు అయితే మనం గుర్తు రాకుండా ఉంటాం అంతసేపు మనం ప్రశాంతంగా ఉంటాం. అక్కడుంది కీ అంతా. మన్ని గురించే మనం ఎక్కువ గుర్తుపెట్టుకున్నామంటే అంతగా డ్యామేజ్ అవుతుంది లోపల. ఇది అసలు రహస్యం. అందుకని మాస్టర్ గారికి సర్వసమర్పణం అంటే అర్థం మన గురించి ఆయన చూసుకుంటా ఉన్నారు. మనకేమి, మనం ఏం చేయాలి అనేటువంటి వారికి అది మనం చేసుకోవాల్సింది. ఇటువంటి సద్బుద్ధిని మనకు నిరంతరం కలిగజేయడం కోసం మాస్టర్ గారు మళ్ళీ ఈ గురు పూజలు అనేటువంటిది అంటే గ్రూప్ యాక్టివిటీ, అందరం కలిసి మనం చేసుకునేటువంటి గ్రూప్ లివింగ్ అనేటువంటిది ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. అందుకని అటువంటి దాంట్లో మనం ఉండడం కోసమే ఈ గురు పూజలు అనేటువంటిది. ముఖ్యంగా మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఇతరుల యందు సద్భావన అనేటువంటిది, సత్ప్రవర్తన అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకు అద్దం పట్టిన డిస్పెన్సరీ వరకు వచ్చినటువంటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళ మీద అరవడం, అదే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని కాసేపు నేను మీ అందరికీ చేస్తాను, ఇవేం ఉండకూడదు. అది మనకే మాస్టర్ గారు టెస్ట్ పెడతారు, మనకే చూస్తారు. అందుకని అటువంటిది మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం నడుచును గాక. వాసుదేవ.